మీకు మంచి పదవి ఏదో ఇస్తామనుకున్న టైంలో మరి ఇట్లా అంటే మీకు పదవి రాకుండా పోద్దేమో. అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా పదవులు కేసీఆర్ కూడా చాలాసార్లు ఇస్తాను. అవును. 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ, ఆయన చాలాసార్లు చాలా రకాలుగా చాలా మందితోటి ఒత్తిడి తీసుకొచ్చిండు, ఏమేమో చేసిండు. ఆఖరికి మా కుటుంబ సభ్యులతోటి కూడా ఒత్తిడి తెచ్చిండు. మా కూతురు భార్యతోటి కూడా శోభదిన కానీ ఆయన వేరే హరీష్ ఇతర వీళ్ళంతా కూడా చేసిన. అయితే నా ఉద్దేశం నేనేదో గొప్పనో లేకపోతే పెద్ద పిడుగునో పోటుగానో అని కాదు. నేను ఒక సామాన్య జీవితం జీవించదలుచుకున్నా. ఏదో నాకు చేతనైన పని చేసుకుంటూ పోవాలనే ఆలోచనలో ఉన్నోడిని. నేను దాదాపుగా 1975-77లోనే నాకు అంతో ఇంతో సోయి వచ్చినప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను నా భవిష్యత్తు, నా జీవితాన్ని, నా ప్రయాణాన్ని ఒక సాదాసీదా జీవితం జీవించాలి. ఒక మంత్రసాని పాత్ర పోషించుకుంటూనే నేను ఈ సమాజానికి చేతనైన ఏదో ఉడతా భక్తిగా చేయగలిగింది చేసుకుంటూ పోవాలనుకున్నా. కానీ నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అతన్ని. తెలుసు. నేను నా చిన్నప్పుడే నేను దాదాపుగా అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే నా ముడి చుట్టూ అప్పుడు ఏదో తిత్తిలు ఉండేది. ఆ డబ్బులు దాంట్లో పెట్టి మా నాన్న అక్కడ ఇక్కడ ఇచ్చినామని పంపేది. నా నడుము చుట్టూ మొలదారం కట్టుకున్నట్టు ఆ రోజుల్లోనే డబ్బు కట్టుకొని అక్కడ ఇక్కడ ఇచ్చి వచ్చినోని నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు సపరేట్గా ఒక రూము, నాకు ఒక వంట మనిషి, ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు, ఎక్కడ వీడు కష్టపడొద్దు అనే ఉద్దేశంతో నా ఒక్కరికి ఒక వంట మనిషి, నా ఒక్కరికి ఒక సపరేట్ రూమ్ తోటి ఆ విధంగా పెరిగినటువంటి నేను ఇప్పుడు ఏదో పేద లక్షలు కోట్లు చూడాలా, ఏదో చూడాలని ఏం లేదు. నాకు పదవి అక్కర్లేదా? పదవి నేను నా జీవితం మంత్రసాని పాత్ర పోషించుకుంటూనే పురిటి నొప్పులతో ఉన్నటువంటి ఆ తల్లికి నాకు చేతనైన మంత్రసాని ఎట్లయితే చేతనైన సాయం చేసి ఒక బిడ్డకి జన్మనిస్తుందో ఆ బిడ్డ జన్మని ఇప్పుడు మీరు చాలామంది అంటూ ఉంటారు, మీరు కేసీఆర్తో ప్రయాణం చేసిన వాళ్ళతో వీళ్ళతో మరి వాళ్ళు దొంగలైన వాళ్ళు మోసగాలైన అంటే మంత్రసాని కూడా చాలామందికి పురుడు పోస్తుంది. ఒక డాక్టర్ అయ్యిండు, ఒకడు సైంటిస్ట్ అయ్యిండు, ఒకడు ఇంజనీర్ అయ్యిండు, ఒకడు దొంగ అయ్యిండు, ఒక రౌడీ అయ్యిండు, ఒకడు గుండా అయ్యిండు, నానా రకాలుగా అవుతారు. అట్లనే మేము మా ప్రయాణంలో కూడా చాలామంది గొప్పలు అయిన వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, సమాజానికి నిలువెత్తు సాక్ష్యంగా వాళ్ళకి చేతనే సాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలు. అట్లనే ఇట్లా దోపిడీదారులు అయిన వాళ్ళు ఉన్నారు, దొంగలు అయిన ఉన్నారు, మోసగాళ్ళు అయిన ఉన్నారు, ఇట్లా అనేక రకాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వం కూడా వాస్తవంగా చెప్పాలంటే ఢిల్లీ వాళ్ళు కానీ నన్ను అడిగిండ్రు, క్యాబినెట్ అప్పుడు అడిగిండ్రు, తర్వాత అడిగిండ్రు, చాలా సందర్భాల్లో అడిగినా నాకు నేనే నాకు ఆ పని నాకు ఎంపీగా ఉండడం చేత కాదు, ఎమ్మెల్యేగా ఉండడం చేత కాదు, మంత్రిగా ఉండడం చేత కాదు. నాకు చేత అయింది ఇదే. ఇక అక్కడ పోయి అబద్ధాలు ఆడి మోసాలు చేసి కపట ప్రేమ చూపించుకుంటూ నవ్వు రాకున్న నవ్వుడు ఎన్నెన్నో చేశాను. అది నా దృష్టిలో అదొక జీవితం కాదు, అదొక నటన. నటించదలుచుకుంటే సినిమాలకు పోయి నటించాలా. ఇక్కడికి వచ్చి మూగజీవులు వాళ్ళు, ప్రజలు మూగజీవులు, వాళ్ళంత నమ్మకస్తులు ఇంకెవడు ఉంటాడు. నమ్మినోడికి ద్రోహం చేయొద్దు, ఎప్పుడు మనం నమ్మినోడికి ద్రోహం చేయదు. కాబట్టి ఏదో ఇట్లా నాకు చేతనైంది తెలిసింది మాట్లాడడం, చేతనైన చేయడం, ఇట్లా ఏదో చేసుకుంటూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ మాటలకు రియాక్ట్ అయ్యారు మొన్న. రియాక్ట్ అయ్యే నేను ఏదో ఆయనతో ఉన్నంత మాత్రాన నేను నెంబర్ 2 ఎట్లా అవుతా, నాకు సీఎం కావాలనే కోరిక లేదు, నేను ఎప్పుడు అన్నా అసలు అనలేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మాటల్లోనే నేనేమి పత్రికల్లో చూడలే, వేరే టీవీ న్యూస్లలో వినలేదు, కానీ నాకు వీళ్ళు అటెండ్ అయిన వాళ్ళు చెప్పారు 100 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఐఎన్పిఆర్ మంత్రిగా ఉండి మీడియా వాళ్ళతోటి కనీసం పిలిపించుకోను మాట్లాడడమో, మీడియా సంస్థలతో మాట్లాడడమో, యూట్యూబ్ ఛానళ్ళతోటి, సోషల్ మీడియా ఈ ప్రభుత్వం తీసుకురావడానికి కారకులైనటువంటి వాళ్ళని పిలుచుకొని మాట్లాడడమో, ఒక్క రోజు చేయనటువంటి వ్యక్తివి ఇవాళ 100 రోజుల తర్వాత నీ మీద ఇటువంటి మీలాంటి భాషలో అయితే బాంబు పడ్డప్పుడు హరిత ప్లాజాకు పిలుచుకొని నీ ఇంటికి వస్తే కనీసం నీళ్ళు ఇవ్వడానికి టైం లేదు, ఎందుకు వచ్చినావు, ఫోటో దిగుతావా, లేకపోతే ఇంకేమైనా కావాలనా అని అడిగి నిలబడి ఎల్లగొట్టిన సీనియర్ జర్నలిస్ట్ అని
ఇవాళ నీ అవసరం రాగానే ఒక్కొక్కరికి ఫోన్ చేసి పిలుచుకొని రాయకపోతే ఇంకెన్నో చెప్పి ఆడ నాకు ఎవరో చెప్తున్నారు అక్కడ వచ్చిన తర్వాత హరిత ప్లాజాలో కూర్చున్నారని అరే కూర్చోండి పోయ్యా ఎందుకు నిలబడ్డరు గౌరవం మళ్ళీ తినకపోతే ఇదెందుకు తినలేదు అదెందుకు తినలేదు స్వీట్ తిన్నారా అని అడగడం ఇంత అవసరమా ఒక అభద్రతతోటి ఇవి చేయాల్సిన పని ఏంటిది ఇవాళ మీకు అభద్రత లేకపోతే మీరు తప్పు చేస్తామనే ఒక భావన లేకపోతే ఈ విధంగా మీరు చేయాల్సిన పని ఏమున్నదాడా అది దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఆయన మాట్లాడిన దాంట్లోనే కాసిన చెట్టుకు రాళ్ళు పడతాయి నా దగ్గర పనులు ఉన్నాయి కాబట్టి ఇట్లా అంటాను ఏం పనులు ఉన్నాయి నీ దగ్గర ఏం పనులు ఉన్నాయి నువ్వు చేయాల్సిన పని కాసిన చెట్టుకు రాళ్ళు ఉన్నాయని మళ్ళా చెప్పకనే నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు నాకు చెప్పడానిక మీరు ఒక మంత్రి ఐఎన్పిఆర్ లేకపోతే ఇంకోటి రెవెన్యూ మంత్రివి ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పు చెట్ల గురించి పండ్ల గురించి ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి ఏదో చెప్తారు చూడు తాగుబోతాడు వాడు తాగిన తర్వాత నిజాలు చెప్తాడు అన్నట్టు వీళ్ళకి అది లోపల ఉన్నటువంటిది బయటికి రాక తప్పలేదు తన్నుకుంటూ వస్తున్నది ఇప్పుడు ఆయన చెప్పలేదు నువ్వు చెప్పలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా మీరు వాళ్ళు కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు కమిట్మెంట్ ఉంటే ఓపెన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలే మీరు ఎక్కడైనా మీకు ఇష్టం వచ్చిన కాడ పెట్టవచ్చు యాడికి పిలిచినా గాంధీ భవన్ పిలిచినా సెక్రటరియట్ ఎక్కడ పిలిచినా మీ ఇంటికి పిలిచినా ఇప్పుడు ఆయన ఎక్కడో ఆడు ఉంటాడు కదా రోడ్ నెంబర్ 13 అదే మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాడు కదా అక్కడ పిలిచినా వస్తారు కదా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే అంటే చిట్ చాట్ చేసి మీరు చెప్పింది మాత్రం ఎక్కడ కూడా మళ్ళా దొరకదు మళ్ళీ ఎక్కడ దొరకద్దు సరే మాట్లాడినావు నేను ఇవాళ అడుగుతున్న మీ ద్వారా మాట్లాడిందంటే ఏం మాట్లాడిండు ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అన్నావు పార్లమెంట్ ఎన్నికల్లో 14 దాకా మాకే వస్తాయి అన్నావు 12 నుంచి 14 అన్నావు బీఆర్ఎస్కేమో 2 రావచ్చు అన్నావు 14 2 16 అవుతాయి ఎంఐఎం ఒకటి 2 ఉన్నది 17 అంటే బీజేపీకి ఒక్క సీట్ రాదా ఇవాళ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా ధీటుగా ఉన్న పార్టీ ఏది చెప్పానండి పొంగులేటి గారు మీరు ఈ సమాచారం చూసిన తర్వాతనైనా అసలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పోటీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ఆ బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడిండా అమిత్ షా మోడీల మీద మాట్లాడిండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ముప్పు తిప్పలు పెడుతుంటే ఇక్కడ అడ్డమైన కూతలు కూస్తుంటే బీజేపీ నాయకులు కానీ ఓపెన్గా ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద మోడీ గారు స్వయంగా మహబూబ్ నగర్లో అయితేంది సంగారెడ్డిలో అయితేంది హైదరాబాద్లో అయితేంది మాట్లాడిన దానికి ఒక్క సమాధానమైన మీరు చెప్పిందా ఒక్క సమాధానమైన చీట్ చాట్లో మీరు ఎందుకు మాట్లాడలే మీకు ఇలా మీరు మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు నువ్వు మొగోడివైతే నువ్వు మనగాడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకో కేటీఆర్ అని ఆయన వికారాబాద్లో బహిరంగ సవాల్ చేసిండు మరి ఒక్క సీటు రానివాడి గురించి మీకెందుకు మీకు ఇవాళ ఎక్కడ ఎవరితో పోటీ మీకు పోటీదారుడు ఎవరు బీజేపీ మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి మీ రహస్య ఒప్పందాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి మీ నిగూఢమైనటువంటి మీ మాటల్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా మనం ఎవరి గురించి మాట్లాడతాం మనకున్న ఇమ్మీడియట్ శత్రువు మీద మాట్లాడతాం మన పోటీదారుని మీద మాట్లాడతాం ఇవాళ నీ పోటీదారుడు నీకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నీ బలమైన నీ ప్రతిపక్షం ఎవరిక్కడ బడే బాయ్ చోటే బాయ్ అయితే కాదనుకుంటా బడే బాయ్ చోటే బాయ్ సిద్ధాంతం వచ్చింది కదా ఇప్పుడు అదేమో ఆయన రేవంత్ మాట్లాడుకుంటా అది రేవంత్ కథ ఏదైతే పొంగులేటి గారు మొన్న చీట్ చాట కూడా ఆయన వారు మాట్లాడిందో అసలు రానున్నారు సరే ఇప్పటి వరకు మీరు మాట్లాడకుండా మేము ఇప్పుడు అడుగుతున్నాం మీకు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ప్రధాన పోటీదారు ఎవరు బీజేపీ బీఆర్ఎస్ తేల్చండి మీరు ఒకవేళ బీజేపీ అయితే బీజేపీ మీద మీ వైఖరి ఏంటిది అమిత్ షా మోడీల మీద వైఖరి ఏంటిది అరే ఈ రోజు వరకు
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆ, స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ అకౌంట్ని సీజ్ చేస్తే మాట్లాడే దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ అయింది కదా, అవును అయిపోయింది కదా. మొన్న 21వ తారీఖు నాడు 21వ తారీఖు నాడు 3 జరిగినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ అయింది, 2 కేజ్రీవాల్, 3 ఆ, ఏదైతే మనకి బాండ్లు ఉన్నాయి కదా ఎలక్టోరల్ బాండ్స్, అది ప్రపంచానికి బయటపడ్డది. 3 అంశాలు ఆ రోజు ఒకే రోజు 3 గంభీరమైనటువంటి విషయాలు ఆ రోజు చర్యలు జరిగినాయి. మరి సరే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రంలో ఉన్న మీ మాటల్లోనే నెంబర్ 2 అనుకో. మరి మంత్రివి మీరేం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడరు? కవిత గురించి మాట్లాడుతావు, కేసీఆర్ గురించి మాట్లాడుతావు, ఇంకెవరెవరో గురించి మాట్లాడుతావు కదా. ఎందుకు మాట్లాడరు మీరు? కాంగ్రెస్లో ఉన్న అందరు వాళ్ళ గురించే మాట్లాడతారు. ఇక బీజేపీ గురించి ఎప్పుడు మాట్లాడంగా ఎందుకు మాట్లాడతలేరు? మీకు పోటీదారు ఎవరో చెప్పండి. ఒకవైపు ఏమో వాళ్ళు మాకు డజన్ సీట్లు వస్తాయి, లేకపోతే 7-8 వస్తాయి, 10 వస్తాయి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మొత్తం ఉన్నోళ్ళని అంతా ఊడ్చుకపోతూ ఉంటే, కవితని వచ్చి 4 గంటలు ఎత్తుకపోతే దిక్కు దివాణం లేకుండా ఉన్నటువంటి మీరు ఏం మాట్లాడాలో, ఏం చేయాలా? ఒక బలమైనటువంటి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి పార్టీగా, శక్తిగా ఉన్నటువంటి అందరినీ ఎక్కడోనక్కడ గప్చుప్ సంబారబడ్డట్టు మూసిపడేస్తూ ఉంటే మీ నోళ్ళు ఎందుకు పెగులుతలేవు? మీ కన్న కనపడతలేదా? ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అకౌంట్ సీజ్ చేసినా మీకేం మాట్లాడరా? మీ మాట్లాడడానికి నోరు లేదా? ఏవేవో మాట్లాడతారు కదా, ఇది ఎందుకు మాట్లాడతలేరు? అమిత్ షా మోడీల మీద ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడేంత ధైర్యం మీరు ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ చూసినప్పుడు ప్రజలకు అనుమానాలు రావా? మామూలుగానే కవిత అరెస్ట్ చేయకపోతేనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తెలంగాణతో కూడా కూర్చింది. మరి ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరా? ఒకవైపు మీరు మాట్లాడరు, ఇంకోవైపు ఏమో వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వం కూలిపోతుంది, రేపు జూన్ 4 తర్వాత ఇన్ ఎనీ డే ఫైన్ డే ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, మాకు కావాల్సిన షిండియాలు రెడీగా ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఏమని అంటే మేము ఏంది గేట్లు తెరిచినాము. అరే, తెరిచిన గేట్లు నువ్వు మూసేసేలోపే నీ దగ్గరకు వచ్చినోడు మళ్ళా నిన్ను తన్ని వెళ్ళిపోతుంటే మళ్ళీ నువ్వేం చేస్తావు? గేట్లు తెరిచినావు, నువ్వు ముయ్యావు, నువ్వు ఇక్కడికి వస్తాడు, అక్కడికి పోతాడు, అక్కడికి వస్తాడు, ఇక్కడికి పోతాడు, ఏం చేస్తావు నువ్వు? అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలని కూని చేస్తున్నామని సోయి మీకు లేదా? ఎంత ధైర్యంగా ఒక ప్రజాస్వామ్య చట్టబద్ధమైన మంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి గేట్లు తెరుస్తామని చెప్తారా?